సూర్యోదయానికి 90 నిమిషాల ముందు కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రహ్మ జ్ఞాన ధ్యానములకు అనుకూల సమయం. బ్రాహ్మీ అనగా సరస్వతి, మనలోని బుద్ధి ప్రబోధము చెందే కాలం కావున బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు. బ్రహ్మ ముహూర్తం పూర్వకాలానికి గడియల్లో లెక్కించేవారు. ఒక గడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారం 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 గడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలకు ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు ఒక రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయంకు ముందు వచ్చే ముహూర్తాల్లో మొదటిది. దీన్నే బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రాహ్మీ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ, కాబట్టి దీన్ని బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయంకు 90 నిమిషాల ముందు కాలం. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంకు నిద్రలేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలి.